ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. పిల్లరా అందరూ బాగున్నారు కదా? మనము అంత్య దినాల గురించి మనం ధ్యానించుకుంటున్నాం. అంత్య దినాల్లో ప్రజలు ఏ విధంగా ఉంటారు అన్న విషయంలో మనం ధ్యానించుకుంటున్నాం. పార్ట్ 1 అయిపోయింది. పార్ట్ 2 ముందుగా చిన్న ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధ ప్రేమగల తండ్రి, నీ పరిశుద్ధ పాలన దేవా ప్రభా, తండ్రి దృఢమైన ప్రభా, మా సజీవులు వచ్చిన విధానం బట్టినైనా మీకు వందనం తెలియజేసుకుంటున్నాం. ప్రభా, ఇదిగోనైనా వాక్యం ధ్యానించుకున్నందుకు మీరు మాతో ఉంది నడిపించమని మా ప్రభు నేసనం మాలో వినంగా అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. మనము 10 విషయాలు ధ్యానించుకున్నాం. ఇప్పుడు 11వ చూసినట్లయితే అపవాదకులు. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో చూసినట్లయితే, మీ విరోధి అయిన అపవాది గర్జించి సింహం వల్ల ఎవరిని మృంగుదునా అని వెతుకుచున్నాడు. అంటే చూడండి, ఇతరులపై ఉన్నవి లేనివి చెప్పడం, కొండెమ్మలు చెప్పడం, అదే నేరములు మాపడం, ఉన్నవి లేనివి కల్పించి చెప్పడం, కొండెమ్మలు చెప్పడం, పురుగు వారిపై నిందలు వేయటం, ఇటువంటివన్నీ కూడా అపవాదకుల కార్యములు. 12 చూసినట్లయితే అదితేంద్రియములు. అంటే అదితేంద్రియములు అంటే ఇంద్రియ నిగ్రహం లేనివారు. ఇంద్రియ నిగ్రహం లేనివారు. చూడండి, తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో, దేవుడు మనకి శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహం గల ఆత్మను ఇచ్చినే కానీ, శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహం గల ఆత్మను ఇచ్చినే కానీ పిరిగితనం గల ఆత్మను దేవుడు మనకి ఇవ్వలేదు కదా. కనుక ఈ యొక్క ఇంద్రియ నిగ్రహం ద్వారా మనము ఏం చేస్తున్నాం? ఈ ఇంద్రియ నిగ్రహం ద్వారా పాపము మన హృదయంలోనికి ప్రవేశించి గూడు కట్టుకుంటుంది. కాబట్టి అదితేంద్రియములు అనగా ఏమిటి అర్థమైంది కదా? అదితేంద్రియములు అనగా తమ ఇంద్రియములు అదుపులో పెట్టుకోలేని వారు. తమ ఇంద్రియములు అంటే ఇంద్రియములు అంటే ఏంటి తెలుసు కదా? చెవి, కన్ను, కళ్ళు, ముక్కు, నోరు, చర్మం, ఈ 5. కాబట్టి ఈ విధంగా మనం ఇంద్రియములు మనం ఏం చేయాలి? అదుపులో పెట్టుకునేవారిగా ఉండాలి. అదేవిధంగా క్రూరులు చూసినట్లయితే కీర్తన 108వ అధ్యాయము 13వ వచనంలో, దేవుని కలిగిన వారు శూరకార్యములు చేయుదురు అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. అయితే చూడండి, రాజైన సౌలు తను అభిషేకించబడినప్పుడు శూరకార్యములు చేశాడు. తర్వాత ఏం చేశాడంటే, సమూయేలు మొదటి గ్రంథము 11వ అధ్యాయము 1-15 వచనం చదివినట్లయితే, అదే సౌలు దావీదు మీద విషపు చూపు నిలిపినప్పటి నుండి దురాత్మ చేత ప్రేరేపించబడి అతను చంపడానికి ప్రయత్నం చేశాడు. అతను చంపడానికి ప్రయత్నం చేసి ఆ దావీదు మీద ఈటి విసిరాడు. అది చంపడానికి ప్రయత్నం చేశాడు. అది ఎందుకు చంపుతున్నావని కుమారుడైన యోనాతాను అడిగితే, ఆ యోనాతాను మీద కూడా ఈటి విసిరాడు. చూడండి, సొంత కుమారుడిని కూడా చంపడానికి అతను ఇలాంటి మరి అసలు అంత క్రూరుడు అనమాట. అంత క్రూరత్వం కలిగిన వాడు సౌలు రాజని మనకి తెలియజేస్తుంది ఇక్కడ వాక్యం. కాబట్టి ఇలాంటి వాళ్ళు క్రూరులు అనమాట. కనుక సజ్జన ద్వేషులు
సజ్జన ద్వేషులు అంటే సజ్జనులు అంటే మంచివారు, ద్వేషులు ద్వేషించేవాళ్ళు అంటే మంచివారిని ద్వేషించేవారు. సజ్జన ద్వేషులు అంటే సజ్జన ద్వేషులు అంటే మంచివారిని ద్వేషించేవారు, మంచిని ద్వేషించేవారు. అంటే పాపులు వెలుగును ద్వేషిస్తారు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 14వ వచనంలో నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యమో, వెలుగునకు చీకటితో ఏమి పొత్తు, క్రీస్తుకు సాతానుతో ఏమి సంబంధం, నీవు క్రీస్తు వాడవైతే వెలుగును ప్రేమిస్తావు. మనం క్రీస్తు సంబంధంలో అయితే మనం ఏం చేస్తాం? వెలుగుని ప్రేమించేవారిగా ఉంటాం. కాబట్టి ఆ విధంగా మనము జీవించాలని ప్రభు కోరుకుంటున్నాడు. అదేవిధంగా 15 చూసినట్లయితే ద్రోహులు అనగా నమ్మించి మోసం చేసేవారు, నమ్మించి మోసం చేసేవారు, చేయవారు, అప్పగించేవారు. చూడండి, యోహాను సువార్త 13వ అధ్యాయం 18వ వచనంలో చూసినట్లయితే నాతో భోజనంలో కూర్చుండేవాడు నాపై తన మడమినెత్తెను, నాపై తన మడమినెత్తెను. ఎవరన్నారు ఈ మాట? ప్రభువారే అంటున్నారు. దేవుని వాక్యమందు వ్రాయబడి ఉన్నది. యూదా ఇస్కరియోతు ద్రోహి అయి క్రీస్తును అప్పగించుటకు సిద్ధపడ్డాడు కదా. అదేవిధంగా గర్భవంతులు సామెతలు 16వ అధ్యాయం 5వ వచనంలో గర్విష్ఠులు దేవుని సన్నిధిలో నిలవలేరండి. గర్విష్ఠులు దేవుని సన్నిధిలో నిలవలేరు, దేవుని ఆశీర్వాదం పొందలేరు. అదేవిధంగా చూడండి, దినవృత్తాంతములు 2వ దినవృత్తాంతం మొదటి దినవృత్తాంతంలో 26వ అధ్యాయము 16 నుండి 21 వచనములో చూసినట్లయితే ఇక్కడ ఉజ్జియా రాజు కనిపిస్తాడు. ఉజ్జియా అయితే యాజకులు చేయ పని నేను చేయదని ధూపం వేయటానికి ముందుకు వచ్చాడు. కానీ అది యాజకులు చేసే పని, ధూపం వేయట యాజకులు చేసే పని. ఆయన రాజు, ఆయన పనులు ఆయన చేసుకోవాలి. కానీ గర్వంతో నేను ఎందుకు చేయకూడదు అని ముందుకు వచ్చాడు. అప్పుడేమైంది? అతను నుదుట కుష్టు పుట్టింది. అంటే గర్వం అన్నమాట. కనుక మరి అదే విధంగా చూడండి, మూర్ఖులు కీర్తన 14వ అధ్యాయం 1వ వచనంలో దేవుడు లేడని అనుకున్నవాడు బుద్ధిహీనుడు, దేవుడు లేడని అనుకున్నవాడు బుద్ధిహీనుడు. చాలామంది ఆ విధంగా అనుకునేవారు ఉంటారు. మూర్ఖులు అంటే తెలిసి తెలియని స్థితిలో ఉన్నవారు, చూడండి, మనం ఎవరికైనా చెప్పవచ్చు కానీ తెలిసి తెలియని వారికి ఏం చెప్పలేము. మనం ఎవరికైనా చెప్పగలం. కాబట్టి తెలిసి తెలియని వాళ్ళకి మనం ఏమీ చెప్పలేం. కాబట్టి అంత్య దినములలో ఇటువంటి మూర్ఖులు విస్తరించి తినుచు త్రాగుచు, నోవహు దినములలో ఎలా ఉన్నారో తినుచు త్రాగుచు, అదే విధంగా లోతు దినములలో తినుచు త్రాగుచు ఏ విధంగా ఉన్నారో అలా ఉంటారు అని దేవుని వాక్యం ఇక్కడ తెలియజేస్తుంది. అలా ఉంటారంట ఇలాంటి మూర్ఖులు. ఇక నోవహు దినముల్లోని ప్రజల వల్లేను, లోతు దినముల్లో ప్రజల వల్లే ఉండరు. అదే 18 చూసినట్లయితే దేవుని కంటే సుఖానుభవమును ఎక్కువగా ప్రేమించేవారు. లోకాసు వార్త 9వ అధ్యాయం 23వ వచనంలో ఎవడైనా నన్ను వెంబడింపగోని ఎడల తను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడించవలెను. ఎవడైనా నన్ను వెంబడింపగోని ఎడల తను తాను ఉపేక్షించుకొని తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించవలెను. అనుదినము నన్ను వెంబడింపవలెను ప్రభు చెప్పాడు. సుఖమును ప్రేమించేవాడు యేసును ప్రేమిస్తాడా? ప్రేమించడు. సుఖమును ప్రేమించేవాడు యేసును ప్రేమించలేడు. ఆదికాండం 25వ అధ్యాయం 31-32 వచనంలో చూడండి, ఏసావు చూస్తాం. ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్నవాడు. ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్నవాడు. అదేవిధంగా న్యాయాధిపతి గ్రంథంలో 16వ అధ్యాయం 19వ వచనంలో చూసినట్లయితే ఫిలిస్తీన్లతో పోరాడవలసిన సంసోను ఏం చేశాడు?
తెల్ల తొడ మీద పాడుకున్నాడు, నిద్రపోతున్నాడు, నాదిరి చేయబడినవాడు. అటువంటి వ్యక్తి ఒక వేశ్య దలీల తొడ మీద తలపెట్టి నిద్రపోతున్నాడు. కాబట్టి నిద్రింద్రుడు దేవుని కంటే సుఖాన్ని ఎక్కువగా ఇక్కడ ఆశించినట్లుగా మనము చూస్తున్నాం. అదేవిధంగా 19 చూసినట్లయితే, పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తి ఆశ్రయించిన వారు. పైకి భక్తి గల వారుగానే ఉంటారు, కానీ నా శక్తిని ఆశ్రయించరు. అయ్యో, నమ్మని స్థితిలో ఉంటారు, దేవుణ్ణి నమ్మని స్థితిలో ఉంటారు, నమ్మలేని స్థితిలో. అంటే నిజమైన భక్తి మనము చెప్పినది కాదు, కానీ మనము చేయనది. భక్తి అంటే ఏంటి? నిజమైన భక్తి అంటే ఏంటి? చెప్తున్నాం కానీ దాన్ని చెయ్యం. చాలామంది అంతే చెప్తున్నారు, వారు చేస్తున్నారు లేదనేది ఎంతమంది తెలుసు? అనేక మందికి దేవుని వాక్యాలు తెలియజేస్తున్నారు, మరి వారు చేస్తున్నారా లేదా అన్నది తెలియదు. అది భక్తి అంటే. చెప్పున్నది కాదు భక్తి, చేయునది భక్తి. నువ్వు కార్యాల గురించి చెప్పడం కాదు, ఆ కార్యాలు నీవు ఆచరణలో పెట్టడం భక్తి. క్రియల గురించి చెప్పడం కాదు, ఆ క్రియలు ఆచరణలో పెట్టడం భక్తి. అది భక్తి. కాబట్టి మనం నిజంగా దేవుని ఎందు భక్తి కలిగి ఉన్నప్పుడు ఆయనకు మనము భయపడతాం. నిజముగా మనము దేవునికి నిజంగా మనము దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం? దేవునికి భయపడతాం ప్రియులారా కదా. మంచి పాట ఉంది చూడండి. నిజముగా మొరపెట్టినా దేవుడాలకించకుండునా, సహనముతో కనిపెట్టినా సమాధానమీయకుండునా, జీవము గల దేవుడు మౌనముగా ఉండునా, జీవము గల దేవుడు మౌనముగా నుండునా, తన పిల్లల కాయన మేలు చేయకుండునా, తన పిల్లల కాయన మేలు చేయకుండునా, నిజముగా మొరపెట్టినా దేవుడాలకించకుండునా. నిజముగా మొరపెడితే దేవుడు నీ ప్రార్థన వింటాడు పిల్లరా. కాబట్టి భక్తిగా జీవించండి, భక్తిగా జీవించండి. కాబట్టి దేవుని యందు భయభక్తులు కలిగి జీవించేవారిగా మనం ఉన్నాం. కాబట్టి ఆయన యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం? ఆయనకు భయపడతాం. కాబట్టి ఈ విధంగా ప్రతి ఒక్కరూ ఇప్పుడు విన్న మొత్తం ఎన్ని తెలుసా? 19 20 చేసుకోండి. కాబట్టి ఇవన్నీ చక్కగా నెమ్మది వేసుకోండి, చదవండి. కనీసం రోజుకు ఒకటి చెప్పును చదవండి. మీ హృదయంలో అవి నాటపడాలి. ఆ విధముగా మంచిగా మీరు జీవించేవారిగా ఉండాలని ప్రభు యొక్క కోరిక. అది జీవించటకు పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసి నడిపించను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుల ప్రేమ గల తండ్రి, నీ పరిశుద్ధ పాదం స్తోత్రం దేవా ప్రభా. తండ్రి దొరికిన ప్రభా, నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడిన విధానం బట్టి నాయన, మీ వాక్యం ద్వారా మాట్లాడిన మాటలను బట్టి నీకు వందనం తెలియజేసుకుంటున్నాం ప్రభా. నాయన ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి నాయన. విన్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి. ప్రతి ఒక్కరిలో మనసు దయచేయండి నాయన ప్రభా. విన్న వాక్యం తండ్రి వృధాగా పోకుండా కనీసం ఒక్కరన్నా మనసు పొందటకు నీ కృప అనుగ్రహించమని
నజరేయుడైన యేసు నామమున విన్నపముగా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము సకల దీవెనల సదాకాలము ప్రభా. తండ్రి ఎంతమంది అయితే ప్రభు వాక్యం విని ఉన్నారు, ప్రతి ఒక్కరికి తోడే నిలిచిండను గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.